ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు ఆర్టికల్ 19కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఆర్టికల్ 18 వరకు డిస్కస్ చేసాం. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఈరోజు మెయిన్గా ఆర్టికల్ 19 సంబంధించినటువంటి అంశాల గురించి చూద్దాం. ముఖ్యంగా మనకి ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు వ్యక్తిగత స్వేచ్ఛలు అలానే హక్కులకు సంబంధించినటువంటి అంశాలు మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. చాలా టైప్స్ ఆఫ్ స్వేచ్ఛల గురించి అయితే మనకి ఈ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన డెమోక్రసీలో వ్యక్తిగత స్వేచ్ఛలు అనేవి చాలా విలువైనవి. మనం ప్రోగ్రెసివ్గా ఉండాలన్నా, సొసైటీ ప్రోగ్రెసివ్ వైపు నడవాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. హౌఎవర్ ఇఫ్ ఇన్ కేస్ లిబర్టీ ఎక్కువగా ఇచ్చేసారనుకోండి, స్వేచ్ఛ ఎక్కువగా ఉందనుకోండి, ఖచ్చితంగా అది విచ్చలవిడితనానికి దారితీస్తుంది. సో ఈ స్వేచ్ఛ అనేది విచ్చలవిడితనానికి దారి తీయకుండా దీని మీద కొన్ని పరిమితులు కూడా విధించడం జరిగింది. రైట్. సో దట్ ఈ ఆర్టికల్ 19లో మొత్తంగా మనకి 6 రకాల వ్యక్తిగత స్వేచ్ఛల గురించి చెప్పడం జరిగింది. సో ఏంటంటే 6 వ్యక్తిగత స్వేచ్ఛలు అంటే, ఒకటోది 19+1 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పారు. అంటే వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, అలానే అభిప్రాయ ప్రకటన. దెన్ 19+1 ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్, శాంతియుతంగా నిరాయుధంగా సమావేశాలు నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛని ఆర్టికల్ 19+1 పొందుపరచడం జరిగింది. దెన్ 19+1 ఫామ్ అసోసియేషన్, యూనియన్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ, అంటే సంస్థలను, సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, సహకార సంఘాలను ఏర్పరచుకొని నిర్వహించుకోవడం అనేది మనకి ఆర్టికల్ 19+1 పొందుపరచడం జరిగింది. 19+1 ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, దేశవ్యాప్తంగా సంచరించేటటువంటి స్వేచ్ఛని ఈ ఆర్టికల్ ద్వారా పొందుపరచడం జరిగింది. 19+1 ప్రకారం దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ, దట్ మీన్స్ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ సెటిల్మెంట్. 19+1 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ అధికరణ అనేది ఉండేది. అయితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 19+1 ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది. మరి 19+1 ఏంటంటే ఆస్తిని సముపార్జించుకునేటటువంటి స్వేచ్ఛ. రైట్. ఆ తర్వాత 19+1 ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్, వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు. సో మొత్తంగా మనకి 7 రకాల వ్యక్తిగత స్వేచ్ఛలు అనేవి 19 ఆర్టికల్లో ఉండడం జరిగింది. అయితే 19+1 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది. సో దట్ ఆర్టికల్ 19లో ఎన్ని రకాల వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి అంటే 6 రకాల వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి. సో ఒక్కొక్క ఆర్టికల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది కాబట్టి 19+1 1+B, 1+C, 1+D, 1+E, అలానే 1+G ఏ ఆర్టికల్ ఏ అంశాలకు సంబంధించినవి, అలానే ఏ రాజ్యాంగ సవరణల ద్వారా దీన్ని ఈ అధికరణలో ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ మనం ఈ వీడియోలో అట్లీస్ట్ ఒక 12 to 15 minutes నిడివి ఉన్నటువంటి వీడియో చేసుకుందాం. ఎంతవరకు వస్తే అంతవరకు క్లాస్ చెప్పుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రిమైనింగ్ ఉంటే ఫర్దర్గా వచ్చేటటువంటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి చెప్పామేంటి 19+1 ఇందులో ఏ అంశాల గురించి చెప్పారు? వాక్ స్వాతంత్రం, అలానే భావ ప్రకటన స్వేచ్ఛ. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా వరకు జడ్జిమెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 19+1 వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, దట్ మీన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఏ అంశాలు వస్తాయి అనేసి సుప్రీంకోర్టు చాలా వరకు తన యొక్క జడ్జిమెంట్స్లో పొందుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పత్రికా స్వేచ్ఛ కావచ్చు, అలానే వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ, రహస్యాలను కాపాడుకునేటటువంటి స్వేచ్ఛ, ప్రసారాల స్వేచ్ఛ, అలానే సమాచార స్వేచ్ఛ, రైట్ టు ఇన్ఫర్మేషన్, నిరసనను వ్యక్తం చేసేటటువంటి స్వేచ్ఛ, ఈవెన్ రైట్ టు సైలెన్స్, మౌనాన్ని పాటించేటటువంటి స్వేచ్ఛ, ఇలా అనేక అంశాలని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 19+1 చేర్చడం జరిగింది. అవి మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని చదివేటప్పుడు ఇన్ డీటెయిల్గా ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. సో జస్ట్ ఇది ఆర్టికల్ సిరీస్ కాబట్టి ఏ అధికరణలో ఏ అంశాలు వస్తాయి అనేది చూసుకోండి. అండ్ ఆల్సో ఇందులో ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు కేసు లాస్ కూడా ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసు లా ఏంటంటే
శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2015. ముఖ్యంగా ఇది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో సెక్షన్ 66A అనే ఆర్టికల్ అనే ఏ సెక్షన్ అయితే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. ఎందుకంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి విరుద్ధంగా ఉందని. ఈవెన్ ఈ అంశం ఏదైతే ఉందో ఇది యూపీఎస్సీ మెయిన్స్లో కూడా అడగడం జరిగింది. రైట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీజం ఎమాన్యువల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు కావచ్చు, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇవన్నీ కూడా మనకి 19 క్లాస్ 1 క్లాస్ ఏ చదివేటప్పుడు వస్తాయి. రైట్, దాని ఆ తర్వాత 19 క్లాస్ 1 క్లాస్ బి దేనికి సంబంధించింది? సమావేశ స్వేచ్ఛ. దీన్ని ఏమని చెప్పుకున్నాం? ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. అంటే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అది కూడా వితౌట్ ఆర్మ్స్, అంటే స్వేచ్ఛాయుతంగా చేసుకున్నప్పటికీ అది శాంతియుతంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం కావడానికి ఈ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ బి అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని మతస్థులు, ముఖ్యంగా సిక్కు మతస్థులు తమ మత చిహ్నమైనటువంటి చిన్న కత్తిని ధరించి శాంతియుతంగా సమావేశం చేసుకోవచ్చు. సో ఇది ఎక్సెప్షన్. రైట్, అలానే ఇందాక చెప్పినట్టు మనం ఫస్ట్ చెప్పాం, వ్యక్తిగత స్వేచ్ఛలు ఎన్ని ఉన్నప్పటికీ మరీ ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే అది విచ్చలవిడితనానికి దారితీస్తుంది. సో ఈ విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే రిస్ట్రిక్షన్స్, పరిమితులు కూడా విధించడం జరిగింది. అందులో భాగంగా స్వేచ్ఛ పైన కొన్ని పరిమితులు వేశారు. ఏంటి ఆ పరిమితులు? ముఖ్యంగా 19 క్లాస్ 1 క్లాస్ బిలో సమావేశాన్ని చేసుకోవచ్చు, హౌవెవర్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వేశారు. అది దేశ సార్వభౌమత్వానికి, అలానే సమగ్రతకు, దీంతోపాటు పబ్లిక్ ఆర్డర్లకు భంగం కలిగించేలా సమావేశాలు ఇఫ్ ఇన్ కేస్ ఉన్నాయంటే వాటిని నిషేధించవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సిఆర్పిసిలో సెక్షన్ 144లో ఉంది. ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ఎస్గా మార్చారు. సో ఈ అంశాలు మనం చదువుకోవాలి. దాని తర్వాత 19 క్లాస్ 1 క్లాస్ సి ప్రకారం ఏంటి? ఏవైనా కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, ఏవైనా సంఘాలను, సంస్థలను ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు. మనం ఎవరైతే ఉన్నామో స్వచ్ఛందంగా తమకు నచ్చినటువంటి సంఘాలు, సంస్థలు స్థాపించుకొని కార్యకలాపాలు అనేవి కొనసాగించవచ్చు. హౌవెవర్ దీనికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. కొన్ని నైతిక విరుద్ధమైన, సమాజ హితానికి వ్యతిరేకమైనటువంటి సంస్థలను, అలానే దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతి భద్రతలకు, సోవర్నిటీకి, ఇంటిగ్రిటీకి, అలానే పబ్లిక్ ఆర్డర్ని వైలేట్ చేస్తే, భంగం కలిగించే విధంగా ఇఫ్ ఇన్ కేసు ఏమైనా సంస్థలున్నా, సమావేశాలు జరిపినా, సంఘాలుంటే వాటిని నిషేధించవచ్చు. అలానే అటువంటి సమావేశాలు, సంఘాలను అనుమతించబోరు కూడా. రైట్, ఈ విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 19 క్లాస్ 1 క్లాస్ సిలో మనకి ఈ 19 క్లాస్ 1 క్లాస్ సిలో సహకార సంఘాలను ఏర్పరచుకొని నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛను 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2012 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఆ తర్వాత 19 క్లాస్ 1 క్లాస్ డి ఏం చెప్తుందంటే సంచార స్వేచ్ఛ. పౌరులు ఎవరైతే ఉంటారో దేశమంతటా తమ ఇష్ట ప్రకారం సంచరించడానికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ఈవెన్ నేను తెలంగాణలో అయినా తిరగచ్చు, మహారాష్ట్రలో అయినా తిరగచ్చు, గుజరాత్లో అయినా తిరగచ్చు. సో ఈ విధంగా నా ఇష్ట ప్రకారం సంచరించడానికి స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ డి అనేది ఇచ్చింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే డైవర్సిటీ అనేది మనకి అర్థమవుతుంది. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఏముందో తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, మహారాష్ట్రలో ఎలాంటి డైవర్సిటీ, ఎలాంటి కల్చర్ ఉందో తెలుసుకోవచ్చు, గుజరాత్లో ఎలాంటి కల్చర్ ఉందో తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా విశాలమైనటువంటి భావజాలం పెంపొందించాలనేటటువంటి ఉద్దేశంతో, అలానే మన వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. హౌవెవర్ దీని మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దీని మీద కూడా కొన్ని ఆంక్షలను విధించడం జరిగింది. ముఖ్యంగా సామాన్య ప్రజల సంక్షేమం, షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలు, శాంతి భద్రతల దృష్ట్యా జనసంచారాన్ని నిషేధించవచ్చు. ప్రజల యొక్క సంక్షేమము, అలానే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల్ని, ముఖ్యంగా వాళ్ళ కల్చర్ని, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని, వీటన్నిటినీ కూడా పరిరక్షించడానికి, అలానే శాంతి భద్రతల దృష్ట్యా జనసంచారాన్ని మనం నిషేధించవచ్చు. అలాగే సంచార సమయంలో పౌరులు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేలా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోవిడ్-19 వచ్చినప్పుడు నచ్చినట్టు తిరిగేస్తానంటే కుదరదు. నాకు 19 క్లాస్ 1 క్లాస్ డి ప్రకారం సంచార స్వేచ్ఛ ఉందని.
అప్పుడు అలాంటి విషయాలు అంటే ప్రజా ప్రయోజనాల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పెడతారు. అలాంటప్పుడు నువ్వు వాటిని ఫాలో అవ్వాలి. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలానే మనం ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది హెల్మెట్ని ధరించకుండా డ్రైవ్ చేస్తారు. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ని ధరించకుండా వెళ్తారు. ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం రిస్ట్రిక్షన్ చేసి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెల్మెట్ని ధరించాలని చెప్తారు. కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ని ధరించమని చెప్తారు. అలానే అంటువ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు వేసుకోవడం. మనకి కోవిడ్-19లో కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇటువంటివన్నీ వేశారు కదా. ఇవన్నీ కూడా సహేతుకమైనటువంటి నిబంధనలు. వీటిని పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. రైట్. ఆ తర్వాత 19 క్లాస్ 1 క్లాస్ సి అనేది నివాసం ఏర్పరచుకునేటటువంటి హక్కుని కల్పించారు. నివాసం ఏర్పరచుకొని స్థిరపడటానికి స్వేచ్ఛ. పౌరులు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా నివాసం ఏర్పరచుకొని స్థిరపడటానికి స్వేచ్ఛ ఉంది. అయితే ఈ హక్కుపై ప్రజా సంక్షేమం సేమ్ షెడ్యూల్ తగిన ప్రయోజనాల దృష్ట్యా హేతుబద్ధమైనటువంటి పరిమితులు విధించవచ్చు. సో ఇది నివాసం ఏర్పరచుకొని స్థిరపడటానికి స్వేచ్ఛను కల్పించారు ఈ అధికరణ ద్వారా. అలానే 19 క్లాస్ 1 క్లాస్ ఎఫ్ అనేది మనం తొలగించడం జరిగింది. 19 క్లాస్ 1 క్లాస్ ఎఫ్ ఏంటి? ఇట్ ఈస్ డిలీటెడ్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మరి 19 క్లాస్ 1 క్లాస్ ఎఫ్ ఏంటి అంటే ఆస్తిని సముపార్జించుకునేటటువంటి హక్కు. దాన్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొలగించేశారు. దాని 19 క్లాస్ 1 క్లాస్ జీ ఏంటి అంటే వృత్తి వ్యాపారం చేసుకునేటటువంటి స్వేచ్ఛ. మనకి నష్టమైనటువంటి వృత్తిని, వ్యాపార వాణిజ్యాలను చేసుకోవడానికి ఈ అధికరణ స్వేచ్ఛను కల్పించింది. అయితే దీనికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం హేతుబద్ధమైనటువంటి ఆంక్షలను విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కుల వృత్తులైనటువంటి జోగిని, దేవదాసి ఇటువంటివన్నింటినీ కూడా కంప్లీట్గా అబాలిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సివిల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి. రైట్. అలాగే కొన్ని వృత్తులు చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతులతో పాటు కొన్ని అర్హతలు, షరతులు పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్గా చేయాలంటే మా నాన్నగారు ఏదో డాక్టర్ అయ్యారు, నేను డాక్టర్ అయిపోతానంటే డాక్టర్ అవుతాననడం వేరు, మా నాన్నగారు ప్రాక్టీస్ చేశారు కాబట్టి నేను చేస్తాననడం వేరు. రైట్. అలానే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలన్నా, లేదంటే ఔషధాలను విక్రయించేటటువంటి అంశాలు, ఇటువంటివన్నీ చేయాలంటే ఖచ్చితంగా నీకంటూ ఒక సర్టిఫికెట్ ఉండాలి. ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉంటాయి. దానికి అనుగుణంగానే నువ్వు ఆ అర్హతలను పొందినప్పుడు వృత్తి వ్యాపారం చేసుకునేటటువంటి స్వేచ్ఛని మనకి ఈ అధికరణ ద్వారా కల్పించడం జరిగింది. రైట్. ఇది మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ నుంచి ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆర్టికల్ 20 నేరము, శిక్ష నుంచి రక్షణ పొందేటటువంటి హక్కు గురించి మాట్లాడుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ నుంచి 1 క్లాస్ జీ వరకు ఏవైతే అంశాలు ఉన్నాయో అది మనకి గ్రూప్ 2 పర్స్పెక్టివ్లోను, గ్రూప్ 1 ప్రిలిమ్స్, అలానే గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో, యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.